హలో అండి. హాయ్ అందరికీ. ముందుగా అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న పేజెస్‌ని చూడండి. అండ్ ఇవి రేపొద్దున 21 రకాల ఆకులనమాట. ఇవి ప్రతి ఒక్కరు వినాయకుడికి పెట్టుకునేవనమాట. వినాయక చవితి రోజు. ఇవి చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అయితే సంతోషమైన విషయం ఏంటంటే ఇందులో 10 రకాల ఆకులు మా ఇంట్లోనే ఉన్నాయి. అది నేను హ్యాపీగా చెప్పుకునే విషయం అనమాట. స్టిల్ ఏంటంటే ఆ 10 రకాలు మామిడి, దానిమ్మ, తులసి, జామ, జమ్మి, ఉసిరి, సన్నజాజి, పారిజాతం, గరిక, బిల్వపత్రం అండ్ ఈ 10 రకాలు ఇంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కాకుండా మేడి, రేగి, ఉమ్మెత్త, ఉత్తరేణి, వావిలి, మరువం వరకు అయితే నాకు దొరికాయండి. ప్రజెంట్ అయితే 16 ఐటమ్స్ వరకు దొరికాయి నాకు. అన్ని చెట్ల రకాలన్నమాట. ఇంతవరకే దొరికాయి. మీకు డీటెయిల్‌గా కావాలి అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ స్క్రోల్ చేసిన పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది 21 రకాలు. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికల్లా ఈవినింగ్ అయిపోతుంది. సో, ఈవినింగ్ చెట్టు మీద చెయ్యి వేయకూడదు. ఎందుకంటే అవి ఈవినింగ్ అయిన తర్వాత అవి నిద్రపోతూ ఉంటాయన్నమాట. మనకి నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేపితే ఎంత బాధ అనిపిస్తుందో వాటికి కూడా అంతే బాధగా ఉంటుంది. సో, నైట్ టైమ్ అయ్యాక చెట్టు మీద చెయ్యి వేయకూడదు. మీ ఎవరికైనా కోసుకోవాలి అనిపించుంటే రేపు ఎర్లీ మార్నింగ్ లేచి కోసుకోవచ్చు వాటిని. అండ్ ఇవి చూడండి. ఈ ఈ కాయలు కూడా ఈ ముళ్ళకాయలు అండ్ సీతాఫలాలు ఇవన్నీ కూడా మనం దానికి కడతాం కదా, దానికోసం అని చెప్పి తీసినవన్నమాట. ఈ ఇందాక చూపించిన పువ్వులన్నీ కూడా మన ఇంటి చెట్టుకొచ్చిన పూలనమాట. నేను స్టిల్ బయటికెళ్ళే వీలు లేదు నాకు. సో, నేను అన్నీ అందులోనే ఇంటికొచ్చిన పూలల్లోనే పెట్టేసుకోవాలని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని పూలు హ్యాపీగా నాకు వచ్చేసాయి చెట్లకే. ఇంక నేను బయటికి కూడా వెళ్ళలేదనమాట. ఈ ఈ ఆకుల కోసమే బయటికి వెళ్ళి మొత్తం అన్నీ తెంపుకొని వచ్చానమాట. మొత్తానికి 21 రకాలు నాకైతే స్టిల్ 16 రకాలు దొరికాయండి. ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలతో మీరు చేయొచ్చు. అండ్ ఇవి చూడండి, మన ఇంటి చెట్టువే బంచెస్ లాగా కట్టానమాట 2. చూడండి భలే ఉన్నాయి కదా. ఈ 2 ఏంటంటే నుంచోబెట్టి మనం దేవుడికి ఏ పూజకైనా కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, అమ్మవారికి కానీ, ఇట్లా వినాయక చవితికి కానీ అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనం ప్రున్నింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం చేసినవి ఇలా వేస్ట్ కాకుండా ఇట్లా మనం డెకరేషన్గా పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది. నా ఐడియా నచ్చి బాగున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లైక్ చేయండి.